అమెరికా నిర్బంధంలో ఉన్న ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన నిందితుడు తహావూర్ హుస్సేన్ రానాను నేడు భారత్కు ప్రత్యేక విమానంలో తీసుకొస్తున్నారు. నేడు అతను భారత్కు చేరుకుంటాడని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తహావూర్ అప్పగింతకు న్యాయ సంబంధమైన అవరోధాలన్నీ తొలగిపోవడంతో ఇండియాకు తీసుకొస్తున్నారు. 26 నవంబర్ ముంబై ఉగ్రదాడికి పాల్పడిన రానా ఈ కేసులో కీలక సూత్రధారిగా వ్యవహరించాడు. అయితే 2008లో నవంబర్ 26వ తేదీన జరిగిన ఈ దాడిలో 10 మంది ఉగ్రవాదులు ముంబైలోని వివిధ ప్రాంతాల్లో విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సుమారు 166 మందిని చంపేశారు. పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడియన్ వ్యాపారవేత్త అయిన రానా కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాలో చురుకైన పాత్ర పోషించాడు. ముంబైలోని కీలక లక్ష్యాలపై నిఘా పెట్టి పాకిస్తానీ అమెరికన్ డేవిడ్ కోల్మన్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీకి ప్రయాణ పత్రాలను సులభంగా ఇప్పించడంలో రానా కీలక పాత్ర పోషించారు. అనంతరం పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ ఏజెన్సీ నుంచి లాజిస్టిక్స్ వ్యూహాత్మక మద్దతులో ఉగ్రవాదులు ముంబైలో దాడికి పాల్పడ్డారు. ముంబై ఉగ్రదాడిలో 170 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకడైన అజ్మల్ కసబ్ను సజీవంగా పట్టుకున్నారు. విచారణ అనంతరం అతడిని ఉరితీశారు. కాగా ఈ దాడుల వెనుక ప్రధాన సూత్రధారి రానాను తాత్కాలికంగా తమకు అప్పగించాలంటూ జూన్ 2020లో అమెరికాను భారత్ అభ్యర్థించింది. అప్పగింతకు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించింది. రానా అప్పగింతను ఫిబ్రవరిలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. తనను భారత్కు అప్పగించడాన్ని నిలిపివేయాలని కోరుతూ తహావూర్ రానా దాఖలు చేసిన పిటిషన్ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. 64 ఏళ్ల ఈ వ్యాపారవేత్త ప్రస్తుతం లాస్ ఏంజల్స్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో ఉన్నాడు.